మరోవైపు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై కూడా చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. సో బయట నుంచి కెమెరా పెట్టినట్టుగా కూడా అద్దంపై గుర్తులు ఉన్నాయి. ఇటు రాత్రి 1 గంటకు కెమెరాను ఓ విద్యార్థిని గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లు కూడా విద్యార్థినిలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 7 నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిందితుల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. రేపటికల్లా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. సో ఉద్రిక్తతల నేపథ్యంలో కాలేజ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.